అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ క్లాస్ స్పీకర్. కాక్రోచ్ ధర్నా, జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తో కీలక వ్యాఖ్యలు చేశారైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో యాక్టివ్ గా ఉండాలంటూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లను ఎక్కువగా వాడాలని ఆయన సూచించారు. పోస్టులు, రీల్స్ చేయడమే కాకుండా యువతతో ఇంటరాక్ట్ కావాలని కూడా ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాతో ఉద్యమాన్ని పీక్స్ కి తీసుకెళ్లారు సీజేపీ. యువతను సోషల్ మీడియా ద్వారా మొబిలిటీ చేసింది సీజేపీ. జంతర్ మంతర్ కు కూడా సోషల్ మీడియా కనెక్ట్ తోనే భారీగా యువతంతా కూడా చేరుకొని నిరసనలు తెలిపారు. ఇటు ఇన్స్టాలో మోదీ పెట్టిన వీడియోకు ఇప్పుడైతే ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఒక్క రోజులోనే దాదాపు 301 మిలియన్ల వ్యూస్ వచ్చేసాయి. ఒక్క వీడియోతో ప్రధానికి 10 లక్షల ఫాలోవర్స్ ఒక్కసారే పెరిగారు. సో అందుకు గాను ఇప్పుడు కేంద్ర మంత్రులందరికీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ స్పీకర్. ప్రస్తుతానికైతే మోడీ మాట్లాడినటువంటి ఒక వీడియో ఇప్పుడు మనం చూద్దాం. कल देर रात आपसे मिलने का मौका मिल गया. मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी. ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा. थैंक यू दोस्तों. थैंक మొత్తానికైతే కేంద్ర మంత్రులకైతే ప్రధాని మోదీ క్లాస్ స్పీకర్. కాక్రోచ్ ధర్నా, జంతర్ మంతర్ ప్రాసెస్ తో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్ లలో కూడా యాక్టివ్ గా ఉండాలని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లను కూడా ఎక్కువగా వాడాలని చెప్పేసి ఆయన సూచించారు. ఓన్లీ రీల్స్ పోస్టులు చేయడమే కాకుండా యువతతో ఎక్కువగా ఇంటరాక్ట్ కూడా కావాలని చెప్పేసి ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాతో ఇటు సీజేపీ ఉద్యమాన్ని పీక్స్ కి తీసుకెళ్లింది. యువతను సోషల్ మీడియా ద్వారా మొబిలిటీ చేసింది. జంతర్ మంతర్ కు కూడా సోషల్ మీడియా కనెక్ట్ తోనే భారీగా అంతా కూడా యువతంతా చేరుకొని నిరసనలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉండింది. ఇటు ఇన్స్టాలో కూడా మోదీ పెట్టినటువంటి ఒక్క వీడియోకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. సో ఒక్క వీడియో తోటే ఒక్క రోజులోనే 301 మిలియన్ వ్యూస్ కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఒక వీడియోతోనే ప్రధానికి దాదాపుగా 10 లక్షల మంది ఫాలోవర్లు కూడా పెరిగారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేంద్ర మంత్రులకు కూడా గట్టి క్లాస్ తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న భారీ నిరసన ప్రదర్శనలు, దానికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి మద్దతును దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర మంత్రులందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో విపరీతంగా యాక్టివ్ గా ఉండాలని ప్రధాని ఆదేశించారు. కేవలం ట్విట్టర్ కే పరిమితం కాకుండా యువత ఎక్కువగా ఉండేటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికలను కూడా విస్తృతంగా ఉపయోగించాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. కేవలం ప్రభుత్వ పథకాల పోస్టులు, రీల్స్ అప్లోడ్ చేసి వదిలేయడం కాకుండా కామెంట్లు, అలాగే మెసేజ్ల ద్వారా యువతతో నేరుగా ఇంటరాక్ట్ కూడా కావాలని ఆయన స్పష్టం చేశారు. అయితే యువత పల్స్ తెలుసుకోవడానికి, వారి సమస్యల్ని నేరుగా కూడా డిజిటల్ మాధ్యమాల ద్వారానే వినడానికి మంత్రులు అందుబాటులో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రధాని క్లాస్ తీసుకున్నారు. ఒక సాధారణంగా వ్యంగ ఆన్లైన్ పేజీగా ప్రారంభమైనటువంటి సీజేపీ నేడు దేశంలోనే అతిపెద్ద యువజన ఉద్యమంగా కూడా ఇప్పుడు ఎదిగింది. అయితే సీజేపీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే లక్షలాది మంది యువతను ఆకర్షించి అధికార బీజేపీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ను సైతం వెనక్కి నెట్టేసింది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో బీజేపీ చాలా యాక్టివ్ గా కనిపించింది. సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించింది బీజేపీ. కానీ ఇప్పుడు కనుక చూస్తే సీజేపీ ముందు కాస్త వెనక్కి తగ్గిందనే చెప్పొచ్చు. ఏదో నార్మల్ గా స్టార్ట్ అయినటువంటి ఒక వ్యంగ్య పేజ్ ఇప్పుడు చూసుకుంటే బీజేపీ పేజెస్ అన్నిటిని కూడా వెనక్కి నెట్టే విధంగా ఇప్పుడు కనిపిస్తోంది. సో అందుకని సోషల్ మీడియాలో ఖచ్చితంగా యాక్టివ్ గా ఉండాలి, పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్కువగా యువతతో ఇంటరాక్ట్ అవ్వి డిజిటల్ విధానంలో మాత్రమే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, మెసేజ్లు చేయడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, ఈ విధంగా అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా చేయాలి. మీరు యాక్టివ్ గా ఉండాలి. కేవలం పథకాలు, సంక్షేమ పథకాల గురించి పోస్ట్ పెట్టి వదిలేయకండి. వాళ్ళతో క్లియర్ గా ఇంటరాక్ట్ అవ్వండి, మెసేజెస్ చేయండి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవసరం. సోషల్ మీడియాతోనే అన్ని చేయగలమని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే గెట్ రెడీ విత్ మీ, ఫిట్ చెక్స్ వంటి ఆధునిక జెన్జీ ట్రెండ్స్ అనేటివి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎక్కువగా గెట్ రెడీ విత్ మీ తోటి అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తారు. సోషల్ మీడియాలో గెట్ రెడీ విత్ మీ, ఫిట్ చెక్స్ అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు జెన్జీ కిడ్స్ యొక్క కొత్త ట్రెండ్స్. అయితే వీటన్నిటిని కూడా మీమ్స్ ని ఉపయోగించి యువత ఎక్కువగా కూడా నిరసన వైపు ఇన్స్పైర్ చేశారు. గెట్ రెడీ ఫర్ ప్రొటెస్ట్ అని చెప్తూ, గెట్ రెడీ ఫర్ ఎవ్రీవన్ అని చెప్తూ, పోలీసులు లాఠీ దెబ్బల నుంచి కూడా రక్షణకు
ప్యాంట్ లోపల ప్యాడ్లు పెట్టుకోవడం వంటి వినూత్న రీల్స్ కూడా ఈ ఉద్యమం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. సో అదే విధంగా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి, పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్కువగా పోస్ట్ పెట్టి వదిలేయడం కాకుండా ట్విట్టర్ కే పరిమితం కాకుండా యువత ఎక్కువగా ఏజ్ యూస్ చేస్తుందో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఫేస్బుక్ లో షార్ట్స్ ఇవంతా కూడా యూస్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మెసేజెస్ చేస్తూ మాట్లాడుతూ ఎక్కువగా వాళ్ళతో ఇంటరాక్షన్ ఎక్కువగా కనిపించాలి. సోషల్ మీడియాలో ఎంత ఇంటరాక్ట్ అవుతే అంత మంచిది. సిజేపీ ఉద్యమం ఇంత ఉధృతంగా చేయడానికి ఎక్కువగా రీజన్ ఏంటి అంటే సోషల్ మీడియానే. సిజేపీ సోషల్ మీడియాని చాలా ఎక్కువగా యూస్ చేసుకొని ఇంత ఉధృతం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. సో మనం ఇన్ని రోజులు బీజేపీ సోషల్ మీడియాలో ముందుండింది, ఈ రోజు గనక చూసుకుంటే మనం కాస్త వెనక్కున్నట్టుగానే కనిపిస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని చెప్పారు. సో మొత్తానికైతే నీట్ పేపర్ లీకేజీలో విద్యా వ్యవస్థలో అవినీతికి వ్యతిరేకంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఇలాంటి రీల్స్ ఎక్కువగా కూడా వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా సిజేపీ అనేటువంటి పార్టీ క్రియేట్ అయ్యి బొద్దింక అనేటువంటి ఒక లైన్ మీద ఈ సిజేపీ అనేటువంటి ఒక పార్టీ క్రియేట్ అయ్యి ఈ రోజు ఉద్యమం చేసేంత వరకు, నిరసన తెలిపేంత వరకు వచ్చింది అని అంటే పూర్తిగా సోషల్ మీడియా వల్లనే. సో సోషల్ మీడియాను మీరు కూడా ఎక్కువగా యూజ్ చేయాలి. కేవలం సోషల్ మీడియా కనెక్టివిటీ అలాగే డిజిటల్ పిలుపుతో మాత్రమే కాక్రోచ్ ఇదంతా సాధించింది. ఎలాంటి సాంప్రదాయ రాజకీయ అండ లేకుండా పదుల వేల సంఖ్యలో కూడా స్వచ్ఛందంగా జంతర్ మంతర్ వద్ద రోడ్లపైకి వచ్చారు. ఈ సోషల్ మీడియా వేవ్ సృష్టించిన ఒత్తిడి కారణంగానే ప్రధాని మోదీ స్వయంగా ఇప్పుడు స్వయంగా ఎవరైతే సోషల్ మీడియా నుంచి వాళ్ళు క్రియేట్ చేసి విస్తృతంగా నిరసన తెలపడానికి సోషల్ మీడియానే ఎక్కువగా కారణం. ఆ సోషల్ మీడియా ఎఫెక్ట్ తోటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన ఎక్స్ వేదికగా కానీ, ఇన్స్టాగ్రామ్ వేదికగా కానీ, ఫేస్బుక్ వేదికగా కానీ ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు, సెల్ఫీ వీడియో కూడా పెట్టారు. సో ఇదంతా కేవలం సోషల్ మీడియా ద్వారానే ఇదంతా జరిగింది. సో సోషల్ మీడియాలో ఎంత ఎక్కువగా యాక్టివ్ గా ఉంటే అంత మంచిది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఒక్కసారిగా కూడా కేంద్ర మంత్రులందరికీ కూడా ప్రధాని మోదీ సోషల్ మీడియా విషయానికి సంబంధించి ఆయన గట్టి క్లాస్ స్పీకరు. ఇటు కాక్రోచ్ ధర్నా, జంతర్ మంతర్ లో ఏవైతే ప్రొటెస్టులు జరిగాయో వాటికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో యాక్టివ్ గా ఉండాలని చెప్పేసి ఎక్కువగా యువత ఉండేది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్స్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ లోనే. సో ఎక్కువగా ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లోని ఎక్కువగా వాడాలి అని చెప్పేసి ఆయన సూచించారు. కేవలం సంక్షేమ పథకాల గురించి పోస్టులు, నార్మల్ రీల్స్ చేయడమే కాకుండా యువతతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా రీల్స్ చేయడం, వాళ్ళతో మెసేజ్ చేయడం, అన్ని డిజిటల్ గానే అన్ని చేయడం, యువతతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం సోషల్ మీడియా వేదిక చేస్తే ఇది పార్టీకి మంచిది అని చెప్పేసి ప్రధాని కూడా ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాతో కేవలం సిజేపీ ఉద్యమాన్ని పీక్స్ కి తీసుకెళ్లింది. యువతను సోషల్ మీడియా ద్వారానే మొబిలిటీ చేసింది సిజేపీ. జంతర్ మంతర్ కు కూడా ఇంత సోషల్ మీడియా కనెక్ట్ ఉండడం వల్లనే ఎక్కడెక్కడ నుంచి కూడా అందరు యువత తరలి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఇటు ఒక్కసారిగా ఇన్స్టాలో కూడా మోదీ రియాక్ట్ అవ్వడం తోటి ఆయనకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఒకే ఒక్క వీడియో తోటి ఆయనకు 10 లక్షల ఫాలోవర్స్ కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆయనకు ఒక్క రోజులోనే 301 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో ఇదే విధంగా కూడా అందరూ ఇంటరాక్షన్ గా ఉండాలి. కేంద్ర మంత్రులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఏవైతే యూత్ ఎక్కువగా యూజ్ చేస్తారో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ అయితే క్లాస్ పీకడం జరిగింది.